ఇరాన్ సుప్రీమో ఖొమైనీని లేపేయడం ద్వారా ప్రారంభించింది అమెరికా ఇజ్రాయెల్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఆ రోజునే ఖొమైనీతో పాటుగా వాళ్ళకి సైనిక చీఫ్, ఖొమైనీ కుటుంబం అందరూ టార్గెట్ అయ్యారు. బతికి బట్ట కట్టింది మొక్తజా ఖొమైనీ ఒకటే, రెండవ కొడుకు. అతను తీవ్రమైనటువంటి గాయాల పాలయ్యాడు అన్నటువంటి విషయం మొదటి రోజు చెప్పలేదు. అతన్నే ఎన్నుకోబోతున్నారని చెప్పుకొచ్చారు. ఎన్నుకున్నారు. ఆ పైన అతనే సుప్రీమో అంటూ అతని కోసం దేశవ్యాప్తంగా ర్యాలీలు చేశారు, విజయోత్సవ సంబరాలు చేశారు. కానీ ఆయన బయటికి రాలేదు. కనీసం ఆయన వీడియో ఈ రోజు వరకు రాలేదు. ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఒక ప్రకటన మాత్రం ఒక 2 ప్రకటనలు ఇప్పటిదాకా తెర మీదకి తీసుకొచ్చారు. బట్ ఆయన నుంచి వచ్చినట్టుగా సంతకం కానీ ఏమీ లేదు. ఆయన ఇచ్చాడంటూ ఐఆర్జీసీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అంటే ఆయన తీవ్రమైన పరిస్థితుల్లోనే ఉన్నాడు. తర్వాత బయటపడినటువంటి అంశం, రష్యాకి సంబంధించినటువంటి దళాలు అతని ప్రత్యేక విమానంలో తీసుకుని రష్యాకి తీసుకెళ్లి రష్యా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తున్నాయి, పుతిన్ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాయి అన్నటువంటి విషయం బయటకు వచ్చింది. అదే సందర్భంలో మళ్ళీ రష్యాకి సంబంధించినటువంటి అత్యంత పవర్ఫుల్ విమానం ఇరాన్కి వచ్చి అక్కడ వీళ్ళకు ఉండే కమాండ్ కంట్రోల్ రూమ్ లాంటి మొక్తజా ఖొమైనీకి ఉండేటటువంటి కంట్రోల్ రూమ్ వ్యవస్థనంతా తీసుకెళ్ళింది. తద్వారా మొక్తజా ఖొమైనీ ఇచ్చే ఆర్డర్స్ వాళ్ళ సైన్యానికి సంబంధించి వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చేసింది అన్నటువంటి మాట ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి చర్చ. ఇదేది ధృవీకరించేది కాదు, అంతా ఒకదానికొకటి లింక్స్ పెట్టుకుంటే కనబడేటటువంటి విషయం. అయితే ఇప్పుడు తాజాగా తీవ్రంగా గాయపడి ఎక్కడో ఐసోలేట్ అయ్యి ఉన్నటువంటి మొక్తజా ఖొమైనీ నుండి వాళ్ళ ఐఆర్జీసీకి మెసేజ్లు రావడం కూడా ఆగిపోయిందట. ఇది మనం చెప్పట్లేదు, వేపో రిపోర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి న్యూస్ ఏజెన్సీలు ఇస్తున్నటువంటి రిపోర్ట్.